మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనం ఏదైతే వరి నాట్లు వేసామో మనం చెప్పుకున్నాం కదండి, అందులో జీవామృతం కలుపుకుందని చెప్పేసి ఇదంతా కూడా మనం ఉండలు లేకుండా మెత్తగా మనం పేడ ఏదైతే ఉందో గోమయం ఏదైతే ఉందో నేను వేస్తాను. సుమారు నేను వేస్తాను, కొంచెం వేయండి. గోమయం ఏదైతే ఉందో అది మనం ఏర్పాటు చేసుకుని సుమారుగా ఒక 10 కిలోలు సంబంధించి మనం వాటర్లో కలుపుకుని ఇందులో వేసుకోవడం జరిగింది. అట్లాగే శనగపిండి అండి చూసుకుని దీనికి కూడా ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనం మెత్తగా కలుపుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే గోమూత్రం సుమారుగా మనం 10 లీటర్లే సరిపోతుంది. ఇది 10 లీటర్లు ఉంటుందండి సుమారుగా. అలాగే చూసుకుంటే ఇది దాదాపు 8 కిలోలు దగ్గరగా బెల్లం అండి. మనం చెప్పుకున్నాం బెల్లం మనం చెత్త కొట్టుకుని వేసుకున్నామని. దీన్ని కూడా సుమారుగా ఒక 2 కిలోల బెల్లం ఏదైతే ఉంటుందో దానికి సరిపడి నీళ్ళు పోసుకుని ఇట్లా పోసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనకి ఇందులో ఏదైతే మనం పొలం ఉందో అందులో మట్టి, ఇప్పుడు మట్టి కూడా ఇందులో మనం కలుపుకోవడం. మనకి దగ్గరలో ఏదైనా కొబ్బరి మట్ట కానీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో పెట్టి తిప్పేసేసుకుని తర్వాత మనకి గోని సంచి ఏదైతే ఉందో మనం ఇందులో కలుపుకుంటాం. ఇప్పటికీ మన గత వీడియోలో ప్రతి చూశారు. ఇక్కడ నేను అనేది అదేనండి, ప్రతి మిత్రుడు కూడా సంపద సృష్టించాలి అని అంటూ ఉన్నారు. ఈ రోజున గోవు మీద ప్రేమ లేకుండా ప్రకృతి చేసిన సంపద అంటే రాదండి. ఏదో దళారులాగా వ్యాపారీత్యా ఏదో సంపాదించాలంటే అప్పటికప్పుడు సరిపోతుందేమో, కానీ ప్రతి మిత్రుడు కూడా మనల్ని గమనిస్తున్నారు. ఏమని మన దగ్గర వస్తువులు తీసుకుంటున్నారంటే, నువ్వు ఇప్పటికి నన్నే ప్రతిరోజు నీ సోషల్ మీడియాలో విత్తనం తీసుకుని నారుమడి పోసి నారు తీసి నాట్లేసి కోత కోసి ఎండబెట్టి గోడంలో నిలవపెట్టి 1 year నిలవపెట్టిన గోడం మీ అందరికి మిల్లింగ్ ఆడిస్తుంటేనే నన్నే ఇవన్నీ మీరే పండిస్తున్నారని అడుగుతూ ఉన్నారు. అటువంటిది మనం డబ్బులు కావాలి, సంపద సృష్టి కావాలి, ఏటి మీద నాకు ప్రేమ అవసరం లేదనుకుంటే వీటి మీద ప్రేమ ఉంటే సంపద సృష్టి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అలా మిత్రులారా, అదే నేను చెప్పేది ఏంటంటే, ఘనజీవామృతం అన్నది కూడా మనకి మొట్టమొదట దమ్ము చేయకముందే ఘనజీవామృతం వేసుకోవాలి. ఇది 2వ పంట కింద మనకి ఇచ్చారు కదా శ్రీనివాస్ గారు. మన ఘనజీవామృతం తయారు చేసుకుని ఉన్నప్పుడు కూడా మనకు సమయం లేక వేసుకోలేదు. మిత్రులందరూ ఆలకించండి. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఏందో భూమిని మనం రక్షించగలుగుతున్నాం. ఎవరైతే ఈ ఆహారం తిందనుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆహారం ఇవ్వడం, భవిష్యత్తులో ప్రతి ఊరిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటివి ముందుకు వస్తే ఏవైతే ఎరువులు పురుగు మందులు ఉన్నాయో వాటిని ఆపగలిగితేనే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తగ్గించగలుగుతాం. అంతే తప్ప ఎక్కడో కూర్చొని మాట్లాడడం వల్ల ఏది సాధ్యం కాదు.